ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్‌లో రీసెంట్‌గా బాగా హాట్ టాపిక్ నడిచింది కడప మేయర్‌కి సంబంధించి. అయితే అనూహ్యంగా మీ పేరెందుకు తెరపైకొచ్చిందసలు? అంటే ఇది యాక్చువల్‌గా అనివార్యమైన ఎన్నికలే అనుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపుగా 50 సీట్లకు గాను 49 సీట్లలో గెలిచి మేయర్‌గా మన సురేష్ బాబు గారు ఉండడం జరిగింది. కానీ టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ జీహెచ్ఎంసీ ఫ్యాక్టరీలో ఉన్న చిన్న లొసుగును అడ్డం పెట్టుకొని ఆయన తనయుడు 35,00,000 రూపాయల వర్కులు అంటే ఆయన వాళ్ళ ఫర్మ్‌తో చేయడం జరిగిందనే ఉద్దేశ్యంతో ఆ టెక్నికల్ రీజన్ పెట్టి ఆయన డిస్‌క్వాలిఫై చేయడం జరిగింది. ఆ డిస్‌క్వాలిఫై అయిపోయిన తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది సురేష్ బాబు అన్న గారు. ఆయన వెళ్ళినప్పుడు కోర్టులో సుదీర్ఘ వాదన తర్వాత దీన్ని ఆయన అనర్హత వేటు వేయడం జరిగింది. వేస్తానే ఇమ్మీడియట్‌గా డిప్యూటీ మేయర్‌గా ఉన్నటువంటి ముంతాజ్ బేగంను మనం అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆమె ఓసీ ఉమెన్ కాబట్టి అది బీసీ రిజర్వ్డ్ సీటు కాబట్టి మళ్ళా ఎలక్షన్ కమిషన్ 3 నెలలు ఉన్నా కూడా ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. 6 నెలల లోపల ఎన్నికలు జరపకూడదని. కానీ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మా నాయకులందరూ కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని కార్పొరేటర్లు, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, మన టీటీడీ మాజీ బోర్డు మెంబరు, అలాగే ఎస్సీసీ సభ్యులు మాసిం బాబు గారు, కార్పొరేటర్లు అందరూ కూర్చొని 3 టర్మ్‌లు మీరు కార్పొరేటర్‌గా ఉన్నారు. కొంచెం ఈ 3 నెలల్లో మనకు కొంచెం అంతో ఇంతో సబ్జెక్ట్ ఉంటుంది. మీరైతే కొంచెం కంట్రోల్ చేసి బాగా నడపగలుగుతారన్న ఉద్దేశంతో అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను మేయర్ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది.